గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ వ్యూహాత్మకంగా టీడీపీని టార్గెట్ చేసేందుకు ప్రజా వేదికను తెరపైకి తెచ్చింది. 2015-19 మధ్యలో చంద్రబాబు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణ కోసం నిర్మించి వాడిన ప్రజా వేదిక కోసం పెట్టిన ఖర్చుతో పోలిస్తే రుషికొండ నిర్మాణాల కోసం తక్కువ ఖర్చు పెట్టామంటూ వైసీపీ కౌంటర్ ఇస్తోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం బుధవారం స్పందించింది. అమరావతిలో ప్రజావేదిక నిర్మాణం కోసం అప్పట్లో టీడీపీ ప్రభుత్వం 900 కోట్లు ఖర్చు చేసిందంటూ వైసీపీ ఛానల్ సాక్షిలో జరిగిన చర్చలో పేర్కొనటాన్ని తప్పుపట్టింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విడుదల చేసింది. ఇందులో వేదికకు అయిన ఖర్చు 900 కోట్లు కాదని కేవలం 90 లక్షలు మాత్రమేనని తేల్చి చెప్పేసింది. ఇందుకు సంబంధించి అప్పట్లో ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సైతం జత చేసింది. తద్వారా 900 కోట్ల ప్రచారం ఒట్టిదేనని ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లయింది. ప్రజావేదిక నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం 90 లక్షలు మాత్రమే. 2017వ సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన జారీ అయిన జీవో ప్రకారం R&B డిపార్ట్మెంట్ నుంచి ప్రజావేదిక నిర్మాణానికి 90 లక్షల రూపాయల నిధులు జారీ అయ్యాయి. ఆ నిధులు కేవలం నిర్మాణానికి ఉపయోగించారు. ప్రజా వేదిక వద్ద పోలీస్ సెక్యూరిటీ, అవుట్ పోస్టులు, పార్కింగ్ స్థలం ఏర్పాటు వంటి వాటికి కలిపి 1,90 లక్షలు ఖర్చయ్యాయి. ప్రజా వేదిక నిర్మాణానికి 900 కోట్లు ఖర్చు అనేది పూర్తిగా అవాస్తవమని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ లో పేర్కొంది.